అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. యోబు కుమార్తెల గురించి రాయబడినటువంటి మాట, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములనిచ్చెను. అంటే ఆస్తిని కూడా ఇచ్చేంత ఆస్తి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత గొప్ప దీవెనంటే 16వ వచనంతో యోబు జీవితము క్లోజ్ అవుతా ఉంది. చూడండి ఎంత ఎండింగ్ ఎంత బాగుందో. అందుకని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నట్లుగా చక్కని జయ జీవితము యోబు గారి జీవితములో మనం చూస్తూ ఉన్నాము. 16వ వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను నాలుగు తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. ఎంత గొప్ప సాక్ష్యం అండి. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఉన్నదంతా కూడా పోయింది. అయినా కానీ దేవుని యందు నమ్మిక ఎక్కడా కూడా పోలేదండి. ఆస్తి శాశ్వతము కాదు, డబ్బు శాశ్వతము కాదు, బంగారము శాశ్వతము కాదు, నీది అనుకున్నది ఏది కూడా ఈ లోకములో శాశ్వతము కాదు. శాశ్వతుడైనటువంటి దేవుడు మాత్రమే శాశ్వతము నిలిచిపోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఏది కోల్పోయినా కానీ దేవుని యందు భక్తి కోల్పోవద్దు, దేవుని యందు ప్రేమ కోల్పోవద్దు, దేవుని యందు నమ్మిక కోల్పోవద్దు, దేవుని యందు విశ్వాసము కోల్పోవద్దు. అప్పుడే దేవుని జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మరి శ్రమలు తెచ్చే సిరులు అనేటటువంటి ఈ యొక్క అంశములో మనం మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే, శ్రమల ద్వారా మేలు కలుగుతుంది. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రమల ద్వారా మేలు కలుగుతుంది. ఏ మేలు కలిగిందంటే యోబు జీవితంలో శ్రమల ద్వారా అద్భుతమైనటువంటి మేలు కలిగింది. మామూలు మేలు కాదు. జీరో అయిపోయాడు యోబు, అంతా పోయింది. మొదట్లో హీరోగా ఉన్నటువంటి యోబు తర్వాత కాలంలో జీరోగా మారిపోయాడు. బట్ దేవుని యొక్క కృపలో మరలా హీరోగా. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర. హీరో అంటున్నాను మీరు ఏమను అనుకోమాకండి, ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా రియల్ హీరోస్ అనమాట. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగిన వారు. భక్తి జీవితంలో ఇలాంటి భక్తులు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ భక్తుల చరిత్ర ఉన్నతమైనటువంటి చరిత్ర. శ్రమల్లో దేవుని వైపు మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతో, ఎంత గొప్ప ఆధిక్యతో ఇది. మరి ఈరోజు నువ్వెందుకు పదే శ్రమ వైపు చూస్తున్నావు? పదే ఆ శ్రమ వైపే చూస్తున్నావు ఎందుకు సహోదరి? నా దేవుడు ఈ కష్టములతో నన్ను విడుదల చేయడా? అయ్యో నా పరిస్థితి ఏంటి? నాకు ఉన్నవారందరూ కూడా విడిచిపెట్టేశారు, బంధువులందరూ విడిచిపెట్టేశారు, ఎవరు పట్టించుకుంటలేదు, పట్టించుకునేవారే లేరే అని కృంగిపోతున్నావా సహోదరి? వద్దు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్య రూపంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఇస్తున్నటువంటి గొప్ప ఆదరణ ఏమిటంటే, ఇదిగో నేనున్నానమ్మా, నేనున్నానంటున్నాడు ఆయన. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. నీ విశ్వాసంలో ఎక్కడా తగ్గొద్దు, నీ విశ్వాసంలో ఎక్కడ రాజీ పడొద్దు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కనుక తోకగా ఉంచడు. ఆయన నిన్ను హెచ్చింపు స్థాయిలో ఉంచుతాడు తప్ప తక్కువ స్థాయిలో ఎప్పుడు కూడా ఉంచడు. కానీ నీ భక్తి జీవితంలో నువ్వెక్కడ రాజీ పడద్దు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఖచ్చితముగా దేవుడు నీ స్థాయి కూడా మారుస్తాడు. అప్పిచ్చేవారిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఎందుకంటే నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో పర్యాయాలు నన్ను నిలవబెట్టాడు. ఈరోజు మీ ముందర నిలవబడ్డాను అంటే కనుక దేవుడు చేసినటువంటి కార్యాలే. దేవుడు చేసినటువంటి ఎన్నో కార్యాలు, ఎన్నో అనుభవాలు ఆ జీవితంలో ఉన్నాయి. అప్పిచ్చేవారిగా దేవుడు నిలవబెడతాడని వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అప్పుల జీవితంలో ఒకప్పుడు అప్పుల పాలై నిజంగా చాలా శ్రమల జీవితంలో మేము ఉన్నాం. శ్రమల కాలంలో ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు మమ్మల్ని ఎత్తి పట్టుకున్నాడు. ఈరోజు చక్కగా దేవుడు ఆయన కృపలో, ఆయన సేవలో, ఆయన సేవా పరిచర్యలో మీ ముందు నిలవబడి దేవుని వాక్యాన్ని పంచడానికి దేవుడు సాధకంగా వాడుకుంటూ ఉన్నాడు. నా జీవితంలో చేసినటువంటి మేలులు మీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. శ్రమలు రావాల్సిందే. వాటికి అనుమతి ఇవ్వాలి మనం. వస్తాయి, కానీ వాటిని జయించగల శక్తి కూడా దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు. శ్రమ పక్కనే ఉంటుంది, దాన్ని జయించే శక్తి
మనం శ్రమ వైపు చూడకూడదు. శ్రమ నుంచి విడుదల చేసేటటువంటి విడుదల నాథుడుగా ఉన్న యేసు వైపు మాత్రమే మనము చూసినట్లయితే ఏ శ్రమన్నా కూడా మనకు మేలుగా మారిపోతుంది. ఈ విషయాన్ని యోబు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక రెండవదిగా, అంటే శ్రమల ద్వారా మేలు కలుగుతుంది, ఇది ఒకటి. రెండవది, శ్రమలు తెచ్చే సిరుల్లో రెండవ అంశము శ్రమల ద్వారా అభివృద్ధి. చదువుదాం. నిర్గమకాండము, అద్భుతమైనటువంటి అంశం ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎదుట అసహ్యపడిరి. అంటే శ్రమల ద్వారా ఏం జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతూ ఉందండి. ఒకవేళ నీ జీవితంలో శ్రమ వస్తుందా అంటే నీ జీవితంలో దేవుడు అభివృద్ధి కార్యాన్ని జరిగించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. అది దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం. దేవుడు వారిని ఇలాగూ ఆశీర్వదించెను అనే మాట మనం గమనించాలి. ఆదికాండం 1వ అధ్యాయము చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుదాం ఒకసారి. ఇది ఆశీర్వాదం అండి. మరి మనకు కావాల్సినదే కదా ఆశీర్వాదం, మనకు కావాలి. మరి రైట్, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి సముద్రపు చేపలను. చాలు. అభివృద్ధి అనే మాట కనబడుతూ ఉంది. దేవుని ఆశీర్వాదంలో ఫలింపు ఒకటి, రెండవది అభివృద్ధి. ఇప్పుడు మన శ్రమల ద్వారా మనకి ఏం జరుగుతుందంటే అభివృద్ధి కలుగుతుంది. మరి ఇక్కడ ఇశ్రాయేలు జీవితములో వారు బానిసలుగా ఉన్నారు. దేశము కాని దేశం, పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారు వారు. ఈ చరిత్ర అంతా మనకు బాగా తెలుసు. యోసేపు కాలములో కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో యాకోబు అలాగే అతని కుమారులు దాదాపుగా 70 మంది ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా, అక్కడే వారు స్థిరపడిపోయినట్టుగా పై వచనాల్లో మనం చూడవచ్చు. 5వ వచనం. నిర్గమకాండ 1వ అధ్యాయము 5వ వచనం. వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భను పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. అంటే మొత్తానికి ఐగుప్తుకు ఎంతమంది వచ్చారంటే 70 మంది వచ్చారు అక్కడికి. ఆ 70 మంది కాస్త ఏమయ్యారు అంటే దాదాపుగా 430 సంవత్సరాల తర్వాత వారి కౌంటింగ్ లెక్క వేస్తే లక్షలాది మంది అయిపోయారు. ఇంచుమించు 30 లక్షల మంది అని చెప్తా ఉంటారు. 23 నుంచి 30 లక్షల మంది వరకు కూడా జనాంగం ఉన్నట్టుగా మనం గమనించాలి. ఇంతలా ప్రబలారు. దేశము కాని దేశము, పరాయి దేశమైనటువంటి ఐగుప్తు దేశములో దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి వారు వృద్ధి చెందుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వృద్ధి చెందుతున్నారంటే, ఎలాంటి పరిస్థితుల్లో వారు అభివృద్ధి చెందుతున్నారంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి అది. శ్రమల గుండా వెళుతున్నారండి. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు శ్రమల గుండా వెళుతూ ఉన్నారు. కానీ శ్రమల్లో కూడా దేవుడు వారికి ఏమిస్తున్నాడంటే అభివృద్ధిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతో. చదువుదాం ఒకసారి ఆ మాటలన్నీ కూడా. 1వ అధ్యాయం 7వ వచనం. 1:7. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై, అది కూడా దేవుని ఆశీర్వాదం అక్కడ నెరవేరుతుంది. అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. దేవుడు చేసినటువంటి వాగ్దానము, భూ ప్రజలందరికీ దేవుడు చెప్పినటువంటి వాగ్దానము. అంత మాత్రమే కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక జనాంగము. అబ్రహామును దేవుడు పిలుచుకుని అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలె ఉంటుంది, నీ సంతానము భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె ఉంటుంది అనేటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానము ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుడు నెరవేర్చాలి. అందుకనే కదా ఇక్కడ శ్రమలో ఉన్నా కూడా వీరున్నటువంటి దేశము పరాయి దేశమైనా కానీ అక్కడ కష్టకాలంలో వారు ఉన్నప్పటికీ కూడా దేవుని వాగ్దానము నిరర్ధకము కాదు. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా దేవుడు ఒకవేళ వాగ్దానము చేసి ఉంటే ఆ వాగ్దానము ఖచ్చితముగా జరుగుతుంది. దాని యొక్క సమయము, నిర్ణయ కాలము రావాలి. ఆ కాలం వచ్చినప్పుడు ఖచ్చితముగా వాగ్దానము జరుగుతుంది. వాక్యం ఇచ్చిన సహోదరి, నా జీవితంలో జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు నీ వాగ్దానాన్ని, ఆయన చేసినటువంటి వాగ్దానము నెరవేర్చబోతూ ఉన్నాడు. త్వరగానే ఆ వాగ్దానము
జరిగించనై ఉన్నాడు. కానీ దాని కొరకు నువ్వు ప్రార్థన చేయట్లా. ప్రార్థన చెయ్యి. నువ్వు ఖచ్చితంగా మొర్రపెట్టు. ఖచ్చితంగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానమే ఇస్సాకుకు దేవుడు మరలా చేసినట్టుగా అదే వాగ్దానము యాకోబుకు. ఏదేమైనప్పటికీ కూడా యాకోబులో నుంచి విస్తారమైనటువంటి జనాంగము అనగా ఇశ్రాయేలీయులు 12 గోత్రాలుగా మనకు కనబడుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ప్రబలి 70 మందే వెళ్ళారు అక్కడికి, ఐగుప్తు దేశానికి. కానీ ఆ 70 మందే కూడా కరువు కాలంలో వెళ్ళినప్పటికీ కూడా దేవుడే వారిని పోషించాడు. ఎందుకంటే ముందుగానే యోసేపుని అక్కడ పెట్టి యోసేపు ద్వారా గొప్ప విడుదల కార్యము, ఆహారము లేనటువంటి ఆ సమయములో నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సమయము అది. అవన్నీ కూడా దేవుడు ముందుగా ఎరిగినవాడు గనుక యోసేపును ముందుగానే అక్కడికి పంపించి ప్లాన్ అంతా కూడా ఆయన అమలు చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆలోచన గమనించాలండి. ఎంత గొప్ప కార్యం ఇది. ముందుగా జరగబోయేటటువంటి విషయాన్ని, భవిష్యత్తును ఎరిగిన వాడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయన సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. కనుకనే కరువు రాబోతూ ఉంది. ఆ కరువు నుంచి తమ పిల్లలు కాపాడబడాలి, ఆ జనాంగము రక్షింపబడాలి. ఎందుకంటే ఆ జనాంగము ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం పొందుకుంటారు. కనుకనే యోసేపును ముందుగా ఆ దేశములో సెట్ చేసి ఆ దేశానికి రాజు, ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత అంతటి చక్రవర్తిగా, 2వ రథం మీద ఊరేగినటువంటి చక్రవర్తిగా యోసేపును దేవుడు నిలవబెట్టుకున్నాడు. ఎంత గొప్ప కార్యము. ఆ సమయములోనే కరువు మొదలయ్యింది. కరువు మొదలైనటువంటి సమయములో ఈ జనమంతా కూడా 70 మంది అక్కడికి వెళ్ళినట్టుగా, అక్కడ ఒక ప్రాంతములో వారు సెటిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి తరువాత కాలములో యోసేపు ఆ కరువు అయిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత యోసేపు అలాగే ఈ వెళ్ళినటువంటి వారందరూ కూడా మరణించారు. కానీ వారి పిల్లలు దాదాపుగా ఎలా విస్తరించున్నారు అక్కడ రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ప్రబలడం అంటే మామూలు ప్రబలిక కాదండి. ఎంతమంది ఉన్నారో అనేక జనాంగము. ఇంకా మనం గమనించినట్లయితే కనుక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం 11 కాడి నుంచి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామేసేసును పట్టణములను కట్టిరి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, అదిగోండి శ్రమ పెడుతున్నారంటే ఎంతో శ్రమ పెట్టేస్తున్నారు. శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక. చాలండి. ఏదేమైనా కానీ అభివృద్ధి జరుగుతూ ఉంది, విస్తరింపు జరుగుతూ ఉంది. ఎప్పుడు జరుగుతుంది విస్తరింపు? ఎప్పుడు అభివృద్ధి జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము శ్రమల గుండా వెళతామో, ఎప్పుడైతే మనము శ్రమానుభవంలోకి వెళతామో ఆ తర్వాత జరిగేటటువంటి మేలు ఏమిటంటే ఖచ్చితముగా అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయాన్ని మనము వీరి ద్వారా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మామూలు ఆశీర్వాదం కాదండి. శ్రమలు తెచ్చే సిరిల్లో 2వ భాగములో మనం ఉన్నాము. 2వ భాగం ఏమిటంటే శ్రమల ద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఇశ్రాయేలీయులకి శ్రమ వచ్చినప్పటికీ కూడా దేవుడు వారి జీవితంలో అభివృద్ధి కలిగించాడు. అంత మాత్రమే కాదు, మరొక వచనం ఉంది, 20వ వచనం. దేవుడు ఆ మంత్రస్థానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున. చాలండి. మొత్తం మీద మనం గమనించే 3వ స్టెప్ ఇదనమాట. మొదటిసారి చదివాం 7వ వచనంలో వారు విస్తరించి ప్రబలినట్టుగా, అభివృద్ధి పొందినట్టుగా. అలాగే 12వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు 20వ వచనంలో కూడా మనకు కనబడుతున్న మాట ఏమిటంటే ఆ జనులు విస్తరించి మిక్కిలి ప్రబలెను. అంటే ఎంత అభివృద్ధి చెందుతూ ఉందో, శ్రమలు వచ్చే కొలది, శ్రమ పెరిగే కొలది, వారు ఇబ్బందులు పడే కొలది వారి జనసంఖ్య ఎక్కడా తగ్గట్లేదండి, పెరుగుతా వెళ్ళిపోతూ ఉంది, అభివృద్ధి కలుగుతూ ఉంది. ఎంత బాధ పెడుతున్నారు వారిని అంటే కనుక 9వ వచనం కంటే చదివితే వారు పడుతున్నటువంటి బాధ 8వ వచనం కంటే చదువుతాం. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనము వారి ఎల్ల యుక్తిగా జరిగించదుము రండి. లేని ఎల్ల యుద్ధము కలుగునప్పుడు కూడా
మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఆ తర్వాత, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు చాలండి, చాలు. అంటే అభివృద్ధి జరుగుతూ ఉంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వారిని శ్రమ పెడతానే ఉన్నారు, శ్రమ పెట్టే కొలది వీళ్ళు పెరుగుతానే ఉన్నారు. ఏమి దీవెనండి ఇది! అంటే శ్రమల వల్ల ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అంటే అభివృద్ధి అనే ఆశీర్వాదం. ఒకవేళ నీ జీవితంలో కూడా శ్రమలు గనక పదే పదే శ్రమల గుండా నువ్వు వెళుతున్నావు అంటే నీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. పదే పదే శ్రమల గుండా నువ్వు వెళుతున్నావు అంటే నీ జీవితంలో అభివృద్ధే ఉంటుంది. నువ్వు వృద్ధి చెందడానికే శ్రమలు వస్తున్నాయి. శ్రమ చూసి భయపడద్దు సోదరా. వాక్యం ఇచ్చినటువంటి అన్నా, చెల్లి, తమ్ముడు, శ్రమ చూసి నువ్వు భయపడద్దు, అస్సలు భయపడవద్దు. శ్రమ వెనకాల దేవుడు చేయబోతున్న కార్యం ఏంటో తెలుసా? నీ జీవితంలో వృద్ధి, నీ జీవితంలో సమృద్ధి. ఏమిటి నా జీవితంలో వృద్ధి లేదు, సమృద్ధి లేదని ఎందుకు చింతిస్తున్నావు? నీ చింతంతా ఆయన మీద వేసేయి. శ్రమ వైపు చూడవద్దు. ఇశ్రాయేలీయులను చూస్తున్నాం, శ్రమలు పట్టించుకోలేదండి వారు. శ్రమ వైపు వారు చూడట్లా. శ్రమలు పడుతానే ఉన్నారు, కానీ ముందుకు వెళ్ళిపోతానే ఉన్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు అభివృద్ధి. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు విడిచిపెడతాడా? నమ్మిక కలిగినటువంటి దేవుడు అండి ఆయన. ఈ భూమి మీద ఎవరైనా విడిచిపెట్టేస్తారేమో కానీ, అమ్మైనా మర్చిపోతుందేమో, నానైనా మర్చిపోతాడేమో, బంధువులైనా మర్చిపోతారేమో, కానీ నిన్ను మరువడాయన, నిన్ను విడువడాయన. మనమంటే ఆయనకు ఎంతో ప్రేమ, మనమంటే ఆయనకి ఎంతో ఇష్టము. అందుకనే కదా పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. పరలోక వైభవాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి ఈ పాపలోకములోనికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము ఆయన బలైపోయాడు. మనందరికీ రావాల్సినటువంటి శిక్ష, మనందరము పొందుకోవాల్సిన శ్రమ ఆయన అందుకున్నాడు. మరి అంత ప్రేమించే నాథుడే కదా మన దేవుడు. మరి నువ్వు శ్రమల్లో ఉంటే నేను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? అస్సలా విడిచిపెట్టడండి. నువ్వు శ్రమల్లో నీ దగ్గరే ఉంటాడు ఆయన, నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. నిన్ను నగ్గించడానికి, నిన్ను గెలిపించడానికే ఆయన ఉన్నాడు. కానీ మర్చిపోవద్దు ఆయన్ని, ఆయన విడిచిపెట్టొద్దు. ఆయన మీద ఒక్క మాట కూడా మనం అనడానికి వీలు లేదండి. నీకు శ్రమ వచ్చే కొలది నీ ప్రార్థన స్థాయి పెంచు, నీ ప్రార్థన పెంచు. నీ ప్రార్థన పెంచితే శ్రమను జయించే శక్తి దేవునికి ఇస్తాడు. శ్రమలను చూసి నువ్వు తగ్గిపోవద్దు. నీ ప్రార్థనలో, నీ భక్తి జీవితంలో ఎక్కడా కూడా కృంగిపోవద్దు. నువ్వు నిలబడంతే, నువ్వు లేచి నిలబడితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అబ్రహాము నిలబడ్డాడు, ఇస్సాకు నిలబడ్డాడు. మన భక్తులు, పూర్వీకులు అందరూ కూడా, దావీదు, దానియేలు, భక్తులందరూ కూడా నిలవబడ్డారు. జయ జీవితాలు వారు పొందుకున్నారు. శ్రమలు చూసి కృంగిపోయినటువంటి వారు కాదండి వారు. అందుకనే కదా విశ్వాస వీరుల జాబితాలో, అనగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారి పేర్లన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఈరోజు నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే శ్రమ వైపు చూడొద్దు, శ్రమ నుండి తప్పించే నాదుడి వైపు చూడు. ఆ శ్రమ తర్వాత దేవుడు నీ జీవితంలో అభివృద్ధి కలిగిస్తాడు. ఈ మాట మనం నేర్చుకోవాలి. ఇది రెండవ ఆశీర్వాదం. శ్రమలు తెచ్చే సిరుల్లో మొదటిది, శ్రమల ద్వారా మేలు కలుగుతుంది. యోబు గారి జీవితాన్ని మీ ముందర పెట్టాను. రెండవది, శ్రమల ద్వారా అభివృద్ధి కలుగుతుంది. ఎవరి జీవితాన్ని పెట్టాను అంటే కనుక, ఎవరి జీవితం వచ్చింది అంటే శ్రమల ద్వారా. గమనించాలి, దేవునికి మహిమ కలుగునుగాక. మరి శ్రమల ద్వారా వచ్చినటువంటి జీవితము మరి అభివృద్ధి జీవితము, అనగా వృద్ధి చెందారు వారు. ఎక్కడ అంటే గనక దేశము కాని దేశం, పరాయి దేశములో శ్రమ పడుతున్న కొలది కూడా వారు విస్తరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలు పకారం, శ్రమలేహారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవునుగాన. శ్రమలయందే సంతోషించుము, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో. మరి మానవుడు శ్రమ పొందకుండా దైవ మానవుడు ఎట్లు కాగలడు? శ్రమలు వస్తాయి, వచ్చినా కానీ శ్రమ నుంచి విడుదల చేసే దేవుడు మన దేవుడు. యోబు శ్రమలోనికి వెళ్ళాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, మేలు పొందుకున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు శ్రమలోనికి వెళ్ళారు, కానీ అభివృద్ధి అయ్యారు.
ఎంత అభివృద్ధి అంటే గనుక ఆ తర్వాత కాలములో ఒక జనాంగంగా మారిపోయి ఒక దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. మరి ఆ జనాంగములో నుంచే నీకు నాకు విడుదల ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారు రావడము, యూదా గోత్రములో జన్మించిన కొదమ సింహమాయన ఎంత గొప్ప దీవెనండి. ఈరోజు ప్రపంచ దేశములో ఎన్నో వస్తువులు, ఎన్నో పరికరాలు, ఎంతో టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఈ యూదులలో నుంచే, ఇశ్రాయేలు దేశములో నుంచే, యూదులలో నుంచే. ఎంత ఘనత! అనేక మంది శాస్త్రవేత్తలు, గొప్ప గొప్పవారు, ఎన్నో నూతనమైనటువంటి పరికరాలు, వీళ్ళందరూ కూడా ఎవరు అంటే ఇశ్రాయేలు దేశము వారే. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ప్రబలారు, కష్టములో నుంచి ప్రబలారు, శ్రమల్లో నుంచి ప్రబలారు, విస్తరించారు, అభివృద్ధి పొందారు. అయ్యి బాబు జనం ఎక్కువైపోయారు అని ఫరో రాజు కంగారు పడిపోయాడు ఏకంగా. ఏమండి, అంత మాత్రమే కాదండి, ఒక భయంకరమైనటువంటి చట్టాన్ని కూడా వారు అక్కడ చేశారు. పుట్టుకతోనే 15వ వచనం, పుట్టినటువంటి పిల్లల విషయం అక్కడ మాట్లాడుతున్నట్టు అన్నమాట. 1:15 ఐగుప్తు రాజు షిఫ్రా పోయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వాని చంపుడి, మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుక నీడని వారితో చెప్పెను. చూసారా ఎంత శ్రమ, మరింత శ్రమ కదా. గర్భం వచ్చిందని ఆనందపడే సమయంలోనే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఒకవేళ మగవాడైతే చంపేస్తారు, బాధ. ఆడపిల్ల అయితే పర్వాలేదు, ఇది రూలు. అయినా కానీ ఎక్కడైనా ఆగిందా? చంపేశారా వాళ్ళంటే కనుక షిఫ్రా పూయ అనేటటువంటి వారు చంపలేదండి. ఎందుకంటే దేవుడు ఎంత భయభక్తులు కలిగినటువంటి వారుగా వారు జీవించారు. ఇది అయిపోయిన తర్వాత మరలా ఇంకొక శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏమిటంటే 22వ వచనం, అయితే ఫరో మరొక కండిషన్ చెప్తా ఉన్నాడు. హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. మగపిల్లలు నదిలో పారవేయమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసాడు. ఇది ఎంత ఘోరమైనటువంటి శ్రమో. ఏమండి, ఇన్ని శ్రమలు వచ్చినా కానీ వారు నిలబడిపోయారండి. ఎందుకంటే శ్రమ నుంచి తప్పించే నాదుడు వారి ప్రక్కనే ఉన్నాడు. వారికి సరిగా తెలియకపోయినప్పటికీ గమనించాలి, వారిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తెలుసు, ఆయన ప్రేమ నీకు తెలుసు, ఆయన జీవితంలో చేసిన కార్యాలు నీకు తెలుసు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల వైపు చూడడం కాదు, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను తలంచుకో. అనుదినము ఆయన మేళ్లను జ్ఞాపకం చేసుకో. నీవు చేసినటువంటి ఉపకారములకు నేనేమి చెల్లింతును అని మనం పాడుకుంటాం పాట. ఒక్కసారి ఆ పాట జ్ఞాపకం చేసుకో. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితంలో చేసినటువంటి మేళ్లను మనము పదే మనము తలంచుకుంటా ఉంటే ఈ శ్రమ ఎంతండి శ్రమ. తప్పించలేడు దేవుడు? ఖచ్చితంగా తప్పిస్తాడు. శ్రమలో నుంచి నిన్ను నడిపిస్తాడు. శ్రమలోనే నీకు దేవుడు జయమిస్తాడు, వృద్ధి కలిగిస్తాడు. ఇదంతా కూడా శ్రమల ద్వారా వృద్ధి పొందుకున్నటువంటి, అభివృద్ధి చెందినటువంటి, శ్రమల్లో నుంచే, కష్టకాలములో నుంచే వారు ఉద్భవించినటువంటిగా మనకు కనబడుతూ ఉన్నారు. నీవు కూడా శ్రమల గుండా వెళితే నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు, దాంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక, మూడవదిగా 2 విషయాలు మనం తేల్చుకున్నాం. మూడవ విషయాన్ని మనం తెలుసుకుంటే కనుక శ్రమల ద్వారా ఘనత పెరుగుతుంది. మొదటి పేతురు పత్రిక 1:7 చదువుదాం. శ్రమల ద్వారా ఘనత. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు అదండి. శ్రమల వల్ల మీకు ఘనత కలుగుతుంది, మీ విశ్వాసపు స్థాయి తెలుస్తుంది, యేసు ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. మరి అలాంటి జీవితం, ఘనత కలిగిన జీవితం బైబిల్ గ్రంథములో యోసేపేనండి. యోసేపు జీవితం పతనములోకి వెళ్ళిపోయింది, చావు గోతులోనికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన వెళ్ళే కొలది కూడా ఏమయ్యాడు అంటే కనుక శ్రమల్లోనికి వెళ్ళే కొలది కూడా ఘనత పెరిగింది. జైల్లో ఉన్నప్పుడు ఘనత పెరిగింది, పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఘనత పెరిగింది. తరువాత ఆయన చక్రవర్తిగా మారిపోయాడు. ఇంకెంత ఘనత పెరిగింది అంటే, ఏ అన్నలైతే ఆయన్ను నెట్టేశారో, ఏ అన్నలైతే ఆయన దూరం చేశారో, ఏ అన్నలైతే ఆయన్ను విలువ లేకుండా పడదొరసారో, ఏ అన్నలైతే ఆయన్ను తృణీకరించారో, అదే అన్నలు
ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. శ్రమల ద్వారా ఘనత పెరిగింది. ఎంత ఘనత అంటే ఆ దేశానికి చక్రవర్తిగా పిలువబడ్డాడు. ఫరో తర్వాత రెండవ రాజుగా, రెండవ ఫరోగా మనకు కనబడుతూ ఉన్నాడు, చక్రవర్తిగా కనబడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతో. యోసేపే ఆధారం అయిపోయాడంటే వారందరికీ కూడా ఆహారము కొరకు ఒక ఆధారముగా మారిపోయాడు. ఎంత ఘనత ఇచ్చాడండి. శ్రమ గుండా వెళ్ళాడు. మరి నీ జీవితంలో కూడా దేవుడు ఇటు కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. అలాగే శ్రమల ద్వారా విధేయత వస్తుందనే మాట కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా శ్రమల ద్వారా ఓర్పు. శ్రమల ద్వారా ఓర్పు కూడా కలుగుతుంది. కాబట్టి మరి ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అనేటటువంటి మాట ప్రసంగి గ్రంథంలో మనందరం ఎరిగిన వారమై ఉన్నాం. శ్రమల వల్ల మేలు కలుగుతుంది, శ్రమల వల్ల అభివృద్ధి కలుగుతుంది, శ్రమల వల్ల ఘనత కలుగుతుంది, శ్రమల వల్ల విధేయత కలుగుతుంది, శ్రమల ద్వారా ఓర్పు కలుగుతుంది. ఈ దీవెనలన్నీ కూడా శ్రమల ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఇట్టి దీవెనాశీర్వాదము దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. శ్రమల వైపు చూడొద్దు, కష్టం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ఖచ్చితముగా దేవుడు జయాన్ని మీకు ఇస్తాడు. అటు జయ జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, శ్రమల వల్ల వచ్చేటటువంటి ఆశీర్వాదం గురించి, శ్రమలలో ప్రభువా నాయన మేము ఉన్నప్పటికీ గొప్ప జయ జీవితం మాకు లభిస్తుందని ప్రభువా మీరు చెప్పినటువంటి ప్రతి మాట బట్టి మీకు వందనాలు. నాయన నీ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. నీ బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని, ఆశీర్వాద కార్యాలు జరిగించమని, మీ కృపలో బలపరిచి ఫలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.